వెల్కమ్ టు యోయో టీవీ. బీఆర్ఎస్ లో ఉన్న సీనియర్ లీడర్స్ లలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఒకరు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత చాలా మంది నేతలు పార్టీ మారారు. ఈ క్రమంలో ఎర్రబెల్లి పేరు కూడా వినిపించింది. అయితే పార్టీ మార్పు అంశాన్ని పక్కన పెడితే ఎర్రబెల్లి బీఆర్ఎస్ పార్టీతో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి దయాకర్ రావుకు మాస్ లీడర్ గా పేరుంది. 30 ఏళ్లుగా క్రియాశీలక రాజకీయ నేతగా ఉన్న దయాకర్ రావు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. 2014 ఎన్నికల తర్వాత దయాకర్ రావు బీఆర్ఎస్ లో చేరి 2018లో మంత్రి అయ్యారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దయాకర్ రావు ఎమ్మెల్యేగా ఓడిపోవడం, బీఆర్ఎస్ అధికారానికి దూరం కావడం జరిగింది. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు పార్టీ వీడుతున్నారు. అదే దారిలో నెల రోజుల క్రితమే దయాకర్ రావు కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే పార్టీ మారడంపై బ్రేక్ పడింది. దీంతో ఎర్రబెల్లి ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు. పార్టీ మారుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా టీఆర్ఎస్ అధినేత, ఆ పార్టీ నేతలు సైతం దయాకర్ రావు పార్టీ మారడం ఖాయమని డిసైడ్ అయ్యారు. దయాకర్ రావు పార్టీ మారే అంశంకు ఒక్కసారి బ్రేక్ పడటంతో ఆయన బీఆర్ఎస్ లో ఉండలేక, పార్టీ మారలేక ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఎర్రబెల్లి కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలతో పాటు పార్టీ నేతలతో పెద్దగా టచ్ లో ఉండటం లేదట. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అనేక విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కేటీఆర్ నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. వరంగల్ జిల్లాలో కీలక నేతగా ఉన్న దయాకర్ రావు కాళేశ్వరం టూర్కు దూరంగా ఉన్నారు. అయితే దయాకర్ రావు అందుబాటులో లేకుంటే కాళేశ్వరం సందర్శనకు వెళ్లలేదు అనుకోవచ్చు. కానీ ఎర్రబెల్లి హైదరాబాద్ లో ఉంది కూడా పార్టీ చేపట్టిన కార్యక్రమానికి వెళ్లకపోవడంతో పెద్ద చర్చ జరుగుతోంది. దీంతో దయాకర్ రావు పార్టీకి దూరంగా ఉంటున్నారనే అనుమానాలకు బలం చేకూరుతుంది. దయాకర్ రావు పార్టీ కార్యక్రమాలకు అటెండ్ కాకపోవడంతో పాటు నియోజకవర్గానికి కూడా దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ నేతలతో సమావేశం కావడం, మాట్లాడటంతో పాటు పార్టీ లైన్ లో వెళ్లాల్సి వస్తుందనే ఉద్దేశంతో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారట. ఒకవేళ వరంగల్ నగరానికి వచ్చిన పార్టీ నేతలతో మాట్లాడటం, కలవడటం లేదట. రావడం, స్వంత పనులు చూసుకోవడం, వెళ్లడం తప్ప పార్టీ కోసం పనిచేయడం లేదనే చర్చ జరుగుతోంది. ఎర్రబెల్లి పార్టీ మారడం ఖాయమని పార్టీ భావిస్తుండటంతో ఆ పార్టీ నేతలు కూడా ఎర్రబెల్లి పట్టించుకోవడం లేదనే చర్చ లేకపోలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తిరుగులేని నేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు అటు పార్టీ మారలేక, ఇటు సొంత పార్టీలో ఉండలేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.